ఈ గంప ఎవరిది? ఎంత గంప ఎంత? 600. 350 వేసుకో. 400కి ఇస్తావా? నిమ్మకాయలు ఎంత? 100 రూపాయలు తీసుకో. ఎన్నో తక్కువ కదా కాయలు ఉన్నాయి. అయిపోయిందమ్మా. ఈ గంప ఎంతమ్మా? 600 చెప్తున్నాను. అడగలేదు. 400 చెప్పిన ఎంతవా? 400 గంప. ఎవరు కాయలు ఇవి? కొత్తపాలెం. హాయ్ అండి, నేను మీ సురేష్ ట్రైబల్ వీడియోస్. ఈరోజు ఇక్కడ మనం వంటల మామిడి సంతలో అయితే ఉన్నాం. ఈరోజు అయితే మనకి వెహికల్స్ అనేది తక్కువ వచ్చినాయండి. దానివల్ల సీతాఫలం అనేది కొంచెం రేట్ డౌన్లో ఉంది. చూద్దాం, మీకు లాస్ట్ వరకు చూద్దాం ఏ రేట్ వెళ్తుందో మీకు చూపిస్తాను చూడండి. అంటే మాకు ఇక్కడ సీజన్ కూడా ఎండ్ అయిపోతుందండి. ఈ టైంలో పెద్ద కాయలు దిగినాయి. కాయలు కూడా సైజులు చాలా బాగున్నాయి. ఈరోజు మార్నింగ్ అయితే ఇక్కడ వర్షం పడిందండి, అది కొంచెం చల్లగా కూడా ఉంది. ఈరోజు సీతాఫలాలు ట్రై అయితే మనకి 600 చెప్తున్నారండి. ఇంకా ముందు ఇంకా రేట్లు తగ్గే అవకాశం ఉంది. బాబు ఎంత గంప? 450 వేసుకుంటా. 500కి ఇస్తావా? డబ్బు ఎంత? ఈ డబ్బు ఉందా? అయిపోయిందా? ఎంతది? ఎవరు తమ్ముడు కావాలి? ఎవరిది? తమ్ముడు మరి చెప్పండి, ఇచ్చి రేటు చెప్తే మరి అడిగింది నేను నువ్వు తేల్చుకుంటే. 650 700 వేసుకుంటా. 700 అది. ఈ కావిడ ఎవరిదమ్మా? కావిడ ఎంత చెప్తున్నా? కావిడ కావిడంతా 600 ఇస్తాను కావిడికి. అదే 600 ఇస్తాను కావిడికి. అందరూ 500కి వెళ్తుంది, మేము 600 800. వీడియో తీస్తున్నా. 500 సరే పెడతా. 500కే పోనీ. లేదు, ఇప్పుడు మనం ఏదైతే కావిడి బేరం వాడేమో 700 800కి, అదైతే మనకి జనం ఎక్కువ వస్తే అంటే బళ్ళు ఎక్కువ వస్తే 1500 వరకు వెళ్తుంది ఆ కావిడి. ఎంత కావిడి? 8 300 తీసుకో. 350 వేసుకుంటావా? 400కి ఇస్తావా? ఎంత చెప్తున్నా గంప ఇది? ఇది ఎవరిదమ్మా? అడుగుతున్నా. అమ్మడి కావాలి ఎవరిది? 1600 కావాలి. 700కి వెళ్తుందమ్మా. 700 తీసుకోండి. 700 7 కొన్ని 50 వేసుకుంటే 750 వస్తావా? 800 వస్తావా? 800 కావా? 850 వేసుకుంటే 850. 900కి ఇస్తావా? 900కి ఇస్తావా? చెప్పు, ఒకటే మాట తమ్ముడు. నేను మార్కెట్ 900. 950 ఇస్తావా? 1000 రూపాయలకి ఇస్తావా? ఇస్తాను. రూపాయి ఇవ్వను.
ఈ 4 కావాలి తెచ్చి. ఇప్పుడు ఈ బండి మందరండి. ఈ ట్రైల్ అన్నీ మనవే. ఈరోజు అయితే కాయ నాకు చాలా బాగా నచ్చింది. మంచి సైజులు వచ్చినాయండి. వేస్తారు కదా. ఎంత కేట్ ఎంత? కేట్ ఎంత? కేటు 900. తప్పుగానే అంత ఆడకూడదు కానీ 500 వెళ్తుంది మార్కెట్. 500. సీతాఫలం ఎక్కడెక్కడ ఉన్నాయి. మీ సీతాఫలం కూడా పాపం ఎక్కువ ఉండదండి. అంటే ఎక్కువ పండిపోతూ ఉంటుంది. దీన్ని త్వరగా అమ్ముకోవాలి. అందుకే ఇప్పుడు మా దగ్గర కూడా ఎక్కువ కొన్నా సరే మేము ఉండదండి, పండిపోతాయి. ఎందుకనేది మేము మాకు సరిపడా పట్టుకెళ్తుంటాం. కావడి ఎవరిది? కావడి అని చెప్తున్నావు. 800. ఆవిడ ఆల్రెడీ వెళ్తున్నారు బాబు. నేనైతే చాలా వీడియోలో చెప్పానండి. ఇక్కడైతే మనకి చెట్టుని ముగ్గిన పళ్ళు దొరుకుతాయి. చాలా స్వీట్ ఉంటాయండి. ఇదే కదా చెట్టుని ముగ్గిన ఏ పండు అయినా సరే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. అందులో సీతాఫలం అయితే నార్మల్గా బాగుంటుంది కదా, ఇంకా చెట్టుని ముగ్గింది అయితే ఇంకా అమృతంలో ఉంటుందండి. నిజంగా అది మేము అదృష్టం అనుకుంటున్నాం ఒకసారి. ఇది మేము ఏమనుకున్నామంటే సీతాఫలం తక్కువ వస్తుంది కదా, అందులో చిన్నకాయలు ఎక్కువ వస్తుంది కదా, సీజన్ అయిపోతుంది అని చెప్పి ట్రైల్ కూడా తక్కువ తెచ్చామండి. ఈరోజు ఏమో సరుకు ఎక్కువ దిగింది. అది మాకు ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. అలాగే ఒకళ్ళ దగ్గర అయితే ఒక ట్రైల్ తీసుకున్నాం. నిమ్మకాయలు కూడా అక్కడ చాలా బాగుంటాయండి. అంటే మనకి ఈ పైన కొండల మీద అయితే సైజులు పెద్దవి వస్తాయండి. అవి 4 ట్రైలు కొన్నాం. మొన్న లాస్ట్ వీక్ అయితే మన సబ్స్క్రైబర్ వచ్చారండి కాకినాడ నుంచి. నాకు ఫోన్ చేశారు, చెప్పాను ఏ రోజు కాస్ట్ ఎలా ఉంటుందో చెప్పలేమండి. ఇది వచ్చి నాకు ఆ రోజు అయితే ఆ వారం అయితే వెళ్ళలేదండి, వర్షం పడుతుందని చెప్పి వెళ్ళలేదు. మనోడు నాకు కాల్ చేశాడు, నాకు కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయన్నా అని. అలా ఏ వారం ఏ రేట్ ఉంటుందో అనేది ఎవరో చెప్పలేమండి ఇక్కడ. అంటే సరుకు ఎంత దిగుతుందో చెప్పలేం, అలాగే బళ్ళు కూడా ఎన్ని వస్తాయో కూడా చెప్పలేం. నిమ్మకాయలు అని చెప్తున్నారు కావిడి 300 తీసుకో. 300 కొడతారు. 400 ఇస్తారా? 800 రాదు మయ్యా. 500. కావిడి కూడా చిన్నది కదా, పెద్ద కావిడేం కాదు కదా. ఇప్పుడు ఎత్త పెడితే పెట్టి కొనుగోలు రేటు. ఈ డబ్బుకి ఎంత ఉన్నావు? చెప్పు మరి, చెప్పు ఎంతమంది చెప్పు. 12 ఎంత కావడం ఎంత? ఏ కొన్నా అదే బెస్ట్. రేట్లు అదే బాగున్నాయి కదా. మరి కావడ 600, 500-600 వెళ్తుంది లేకుండా. నువ్వు ఎంత చెప్తున్నావు కావిడి? నువ్వు ఎంత చెప్తున్నావు? వాళ్ళు ఎంత చెప్తారు? ఎందుకు కడుగుతున్నారు? 600 కడుగుతున్నారా? తమ్ముడు ఎంత కావిడి? ఇది సరే 600కి వెళ్తావా? వేసుకో 60 వేసుకోబా. సరే 700 వేసుకున్నా. 7 కాదు 7 ఏటే కాయలు రా బాగా. ఏటే కాయలు ఏంటి? గజనమ్మ అంటే దేనికై తింటారా లేదా పచ్చడి పడతారా? పచ్చడికనే గజనమ్మ. ఇప్పుడు ఎవరు చేయట్లేదా? దానికి 100 రూపాయలు ఇచ్చుకునేదా మనం?